వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గొడ్డలి పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని, ఫేక్ వార్తలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, అదే సమయంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అదే స్ఫూర్తితో ఉండాలని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చాక కొందరు కార్యకర్తలు రిలాక్స్ అవుతున్నారని, ఇది కోవిడ్ కన్నా ప్రమాదకరమైన జబ్బు అని లోకేష్ హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడతాం, అధికారంలోకి రాగానే రిలాక్స్ అయిపోతాం, కష్టకాలాన్ని మర్చిపోకూడదు. చిన్న పొరపాటు జరిగినా అలిగి ఇంట్లో కూర్చోవడం వల్ల నష్టపోయేది టీడీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలే అని హితవు పలికారు. గొడ్డలి పార్టీ సృష్టించిన అడ్డంకులను అధిగమించి అధికారంలోకి వచ్చామని స్ఫూర్తిని మరవద్దని సూచించారు. గత ప్రభుత్వంలో బూతుల మంత్రులు కృష్ణా జిల్లా పరువు తీశారని, కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. మహనీయులు పుట్టిన ఈ జిల్లాలో ఒక బూతుల మంత్రి ఇంకొకరు కార్యకర్తలను వేధించేవారు. భువనేశ్వరమ్మ గారిని కూడా అవమానించారు. వారి పేర్లను ఎర్ర బుక్లు రాస్తున్నానని ఆనాడు చెప్పాను. రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది, దానిపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదు అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని లోకేష్ వివరించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద 3 సిలిండర్లు, తల్లికి వందనం 2వ విడత వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు, జాబ్ క్యాలెండర్ ద్వారా 10,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని, ఆ పనులకే 2,000 కోట్ల రూపాయలు ఖర్చయిందని విమర్శించారు. వైసీపీ అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించే ఫేక్ పార్టీ అని, వారి తప్పుడు ప్రచారాన్ని గ్రామ, మండల స్థాయిలో ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని జూలై 10వ తేదీ నుంచి ప్రారంభిస్తామని లోకేష్ ప్రకటించారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని, నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు అన్నదే తమ విధానమని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.